సిస్టర్ డాక్టర్ ఎక్కడ? ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చేయి. హలో 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 డాక్టర్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పు అర్జున్. మీరు ఇచ్చిన బుక్లో లాస్ట్లో పేజెస్ లేవు. అసలు ఏం జరిగింది డాక్టర్? మీరేగా రాసింది. నాకేమే డాక్టర్? సారీ అర్జున్ ఒక్క నిమిషం, కంగారు పడుకు. నేను నీకు 2 డైరీస్ ఇచ్చాను. అందులో ఒకటేగా నువ్వు చదివింది. ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఓకే డాక్టర్, ఓకే. బాలు, ఈ అక్కని పిలిస్తే 2 నెలల ముందే వచ్చేదాని కదరా, ఇలా సడన్ గా ప్లాన్ చేస్తావేంట్రా? అదేం లేదక్క, 2 రోజుల ముందే ఖాయమైంది. ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేస్తే నీలాంటి వాళ్ళే పుడతారా? అదేం లేదక్క, మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తే. అలా అయితే పర్లేదు గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? అమ్మాయి రెడీ అవుతోంది, అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు. చివరి దాకా పెళ్లి కొడుకు నాకు చూపించేటట్లేవుగా. తర్వాత చూపిస్తాను గానీ రై అక్కకు భోజనాలు ఇక్కడ చూపించండి. రండమ్మా రండమ్మా. బావా, అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి లోన రెడీ అవుతుంది, ముందు పని. ఏమ్మా, ఈ పూలు తీసుకెళ్లి పైన ఇట్టేమని చెప్పు. అసలు ఇది లడ్డేనా? బత్తాకాయ సైజులో ఉండాలి. అక్కాయ్, ఏంటక్క ఇప్పుడు రావడం? వచ్చేసాగా. చిన్నమ్మ గారు పైన ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సరే. ఏమే మది మది ఓసే మది. నా పేరు మదివదన. నాకు మా నాన్న అంటే ప్రాణం. ముద్దుగా బాలు అని పిలుచుకుంటాను. మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు 2. ఒకటి, ఆ దిక్కుమాలిన పళ్ళ పకీరు నవ్వు. రెండోది, అమ్మా 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. 4 ఏళ్లుగా నేను చెప్పేది అదే. మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. నాకు నచ్చిన అబ్బాయిని ఎతుకుతున్నాను, దొరికిన వెంటనే లవ్ చేస్తాను. ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని, అప్పటిదాకా ఆగు బాలు. స్వామి, అయ్యా వస్తున్నాను. మాట వినేటట్టు లేదు. అలా అనకండి అయ్యా. లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి, అన్నీ చూసుకోవాలిగా మరి. ప్లీజ్ బాలు, మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. తొందరపడుకు, ఎవడో ఒకడు దొరికేస్తాడులే. ఎలాగమ్మా? స్కూలుకు పంపిస్తే ఆటో తోలేవాడిని పట్టుకొచ్చి లవ్వు అన్నావు. ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామి? చెప్పండి. ఆడి హెయిర్ స్టైల్ నచ్చిందంట. తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ ని లవ్ చేస్తున్నా అని చెప్పావు. ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా? వీడికి అడ్డం గుబురుగా ఉందంట. నీ సెలక్షన్ నా మొహంలో ఉంది గనక నేను ఒకటి డిసైడ్ అయ్యా. రేపొద్దున్నే లేచి లక్షణంగా తయారై చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చో, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. సరేనా? సర్లే, పిలిచాకేం చేస్తాం? అన్నట్టు పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి 6 విరోచనాలు అయ్యాయి. ఇంకో ఆప్షన్ లేక మన ముసలి ఇంకా తాగుతోంది. సో మామూలు కాఫీయే బెటర్. ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిందన్న చెడ్డ పేరు రాకూడదు కదా. ఏమంటావు? అయ్యా చెప్పండి. ఎక్కడ తెచ్చారా? ఇంకో 15 గంటలో రెడీ చేస్తారంటయ్యా. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పూతరేగులు కూడా రెడీ చేస్తానయ్యా. మన చిన్నమ్మ గారు చీర కట్టే లోపు చీర ఉతికి ఆరేసి ఇస్త్రీ కూడా చేంజ్ చేసి తెలుసండి. అక్కా, సూపర్ గున్నాను కదా. పిచ్చెక్కించేసప్ప. నిజంగానే బాగున్నా? మరి నేనే కనుక అబ్బాయిలాగా పుట్టుంటుంటే ఈ పాడుకు నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నదాన్ని తెలుసా? అక్క, ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? వచ్చేస్తున్నాం ఉంటానయ్యా. సామి, అమ్మా చెప్పండమ్మా. నీ అయ్యగారు తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడన్నావు? పొంగునూరు రైస్ మిల్ కి ఓనరు. ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు. అంతేకాదమ్మా, 200 ఎకరాల కొబ్బరి తోట, 2 పెద్ద పెద్ద బంగళాలు, 20 ఎకరాలు రొయ్యలు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? అక్క, మా నాన్న చెప్పినట్టు ఆ పొంగునూరు సంబంధం చేసుకొని చాట్లో బియ్యం ఏరుకుంటూ కూర్చోనా, లేదా లేదా లేదు బయటికి వెళ్ళడానికి ఇంకో దారేమైనా బ్యాక్ సైడ్? సూపర్ అక్క. తప్పకుండా.
చూడండి ఇక్కడికి వచ్చి కూర్చుంది ఇవాళ తాడపేడో తేల్చేయాలయ్య మీరు. అయ్యారు బాగున్నారండి? బాగున్నది తల్లి, మొత్తానికి నువ్వు అనుకున్న పని చేశావు. ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఇల్లు హౌస్ఫుల్ థియేటర్ లా ఉంది కదా బాలు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వచ్చినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారుగా. అమ్మయ్యా సూపర్ బాలు. అవును, నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లేక బ్రూ కాఫీ ఇచ్చావా డాడీ? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. చూడమ్మా, ఇంతకు నుంచి ఒక్క నిమిషం ఉన్న కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. వచ్చి బండి కమ్మా. ఉంటా ఉంటాం. అందరు బాగున్నారు. చెప్పాను కదా బాబీ, అంతా బాగున్నామని. అమ్మ కూడా బాగుంది. బ్రో మంచి నీళ్ళకాయ ఒకటి క్యాచ్ చేయవా? అట్టేగమ్మా. ఏదేమైనా మీరు అలా బస్ స్టాండ్ లో వెళ్ళి కూర్చోవడం బాగాలేదమ్మా. అయ్యి పొరుగు పోదు కదా. నువ్వు ఊరుకో స్వామి, అలా చేస్తే గాని మా బాబు కుదురుగుండడు. లేదా వారానికి ఒకరిని తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు. ఏంటి బాలు, బుక్ ముందుకేసావు, నీకు ఎగ్జామ్సా? 23వ పేజ్ చూడు. ఏదైనా కొత్త వంట చూసి ట్రై చేయమంటావా? అబ్బా, సూపర్గా ఉన్నాను కదా. ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న? అవన్నీ నీ పోలికలే తెలుసా? నువ్వెన్నేనాను ఆ పార్లర్ అక్కకి మనం 2000 ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా చేయించుకో. నా పర్ఫార్మెన్స్ కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది. వాట్ బాలు, స్లో మోషన్ లో వస్తున్నావు? నాకేదైనా బ్యాడ్ న్యూసా? రావాలమ్మా రావాలి, ట్రాక్టర్ దిగి రావాలి. అంతా ఓకేనా? ఒక్క నిమిషం. ఏ స్వామి, అయ్యా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం ఆ అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. అలాగేనయ్యా, అందరినీ పిలిచేద్దాం. మంచిది. ఏ సామి, అమ్మా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం నేను ఇంట్లోంచి లేకపోతున్నా. మీరంతా దగ్గరుండి సాగనంపాలి. ఏమ్మా, నాన్నతోనే గేమ్ సార్. బాలు, నేను నేర్చుకుందే నిన్ను చూసి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాను చెప్పు? పద తేల్చుకుందాం. బాలసుబ్రహ్మణ్యమా ఆడి కూతురా అని. ఇంట్లోంచి పారిపోదాం అని డిసైడ్ అయ్యాక కూడా సేఫ్ సైడ్ గా ఇద్దరితో మాట్లాడి చూసా. నాయనమ్మా, నీ కొడుకుతో నువ్వేనా చెప్పొచ్చుగా, నీ కూతురికి పెళ్లి చెయ్యొద్దు, దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకని అని. ఎందుకు బేబీ అలాగంటావు? నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకుంటానులే. అసలు దానికి ఫోన్ ఇచ్చి తప్పు చేశాం. ఏంటే మరి పిన్ని మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నీకు మాత్రం నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఏదో టెండర్ వేసే ఉంటావు, చెప్పు. కనీసం నువ్వేనా ఒకసారి బాలుతో చెప్పి చూడొచ్చుగా ప్లీజ్. చూడమ్మది, మా బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. నా మాటిని బావ తెచ్చిన అబ్బాయినే చేసేసుకో. అబ్బాయి మంచి యాపిల్ కాయలా ఉన్నాడు కదూ. ఆడి ఫోటో కూడా చూడలేదు తెలుసా. సరే వదిలే, పెళ్ళైపోయిందే అనుకో. నాన్న తరపునోళ్ళు తీసుకున్న లీవులు అయిపోయాయే అని వెళ్ళిపోతారు. అమ్మ తరపునోళ్ళు లీవులు పెట్టాలంటే ఇప్పుడు వెళ్ళాలిగా అని వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోతావు, నన్ను మా అత్తగారింటికి పంపించేస్తారు. లంకంత కొంపలో మా నాన్న ఒంటరిగా మిగిలిపోతాడు. అదే లవ్ చేసిన పెళ్లి కొడుకు అనుకో, వాడు నాతో ఉంటాడు, నేను మా నాన్నతో ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళని అలాగే మా నాన్నకు చూపించిన పెళ్ళి ఆపేయమని చెప్పవా ప్లీజ్? కాఫీ చల్లారిపోద్ది, తాగు. ఏమే మది, మది ఓసే మది, ఉండు, నీ సంగతి నీ నాన్నతో చెప్తా. ఓసే ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టి పడేమని చెప్తానుండు. కట్టి పడేస్తే పోయే. ఏమే, ఎక్కడికి వెళ్తున్నావే? నీకు అస్సలు చెప్పను, నేను నీతో కట్టి. మది మది, నీకు పుణ్యం ఉంటది, నాకు కట్లిప్పేవే. విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా? ఏమే, నా మాట నువ్వే. ముందు నీ నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది. నేను జంపు, బాయ్. ఓసే 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 మది, నాకు కట్లిప్పేసలవే. ఏంటమ్మా ఇది? మరి
చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను. ఆ రోజు ఏం చెప్పాను? వెళ్ళిపోతా అని చెప్పానుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారో మీకు తెలుసా? మీరు ఇప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతాయి.